ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం మిషన్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలి, థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి, బాబిన్ కేస్లో ఎలా ఎక్కించుకొని ఎలా స్టిచ్చింగ్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, మనకి ఏంటి అనేది పూర్తి వివరంగా మిషన్ గురించి మనం తెలుసుకుందాం. నేను ఎంతో కష్టపడి క్లాసెస్ చేస్తున్నానండి. మీరు కూడా చూసారు అంటే కనుక ఎప్పటికైనా సరే ఉపయోగపడతాయి. ఒకవేళ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైనా సరే చూసారు అంటే కనుక రేపొద్దున ఎప్పుడైనా ఎవరికైనా స్టిచ్చింగ్ నేర్పవలసి వచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా నేర్పించాలన్న ఐడియా కూడా వస్తుంది. అదే బిగినర్స్ అయితే కనుక స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యారంటే కనుక చాలా వరకు మీరు అర్థమయ్యి మీ చేతికి తిరుగుతుంది అనమాట. ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటి అనేది పూర్తి వివరంగా తెలుసుకున్నారనుకోండి. దాని తర్వాత క్లాత్లు కటింగ్ చేయడం ఏంటి, కొలతలు కొలుచుకోవడం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ నేను వివరంగా మీకు నేర్పిస్తాను. ఓపిక్గా మీరు కూడా చూసి నేర్చుకోండి, సరేనండి. ఇప్పుడైతే మనం మిషన్ని ఫస్ట్ మనం తాడుతో కుట్టుకున్నప్పుడు బిగినర్స్ ఎప్పుడు కూడా మోటార్ని అన్నది యూజ్ చేయకుండా ఉంటేనే మంచిదండి. ఎందుకంటే అది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఫస్ట్ మనం ఇలా వీల్తోని ఇలా ముందు మన వైపుకి జరుపుకొని మనకి పక్కన తాడు ఉంటుంది కదా, అది వీలుకి ఎక్కించేసుకోవాలి. కాళ్ళు దిగి చూపించలేదు పెడల్ ఎలా తొక్కాలని అడగండి. ఎందుకంటే కనుక పెడల్ని మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, మీరు కూడా పెడల్ని చూడాల్సిన అవసరం లేదు. ఇది వెనకాల పాదం ఎత్తేది ఉంది కదా, అది ఎత్తి ఇలా డౌన్ చేసి క్లాత్ని పెట్టండి. సూదిలోని దారం కట్ట ఏది ఎక్కించొద్దు. ఈ వీల్ ఉంది కదా, ఈ వీల్ని ముందుకి ఇలా మూవ్ చేయండి చేత్తోని. మీకు ఈ వీల్ మూవ్ చేస్తున్నప్పుడు రెండు కాళ్ళు మీరు కింద పాదం మీద పెట్టినప్పుడు మీరు అది మూవింగ్ అవుతూ ఉంటుంది. అది ఏ రకంగా స్టార్టింగ్ నుంచి ఎటువైపు మూవ్ అవుతుందో అటువైపు నుంచి తొక్కుతూ, అంటే మీ చేతి మీద ఉన్న ఈ వీలు కింద కాళ్ళు ఒకేసారి మూవింగ్ ఇవ్వాలన్నమాట. అంటే సెన్స్ ద్వారానే మనం ఇచ్చుకోవాలి, అంతే తప్ప కళ్ళతో చూసి మనం స్టాండ్ అని తొక్కం, సరేనా అండి. అలా తొక్కుతున్నప్పుడు చూసారా వీలు వెనక్కి కూడా వెళ్ళిపోతుంది. ఇలా వెనక్కి తొక్కారనుకోండి క్లాత్ ముందుకి వచ్చేస్తుంది. చూస్తున్నారా, వెనక్కి తొక్కితే ఇది ఇలా తొక్కినప్పుడు క్లాత్ వెనక్కి వెళ్తుంది మిషన్ కన్నా, అయితే కరెక్ట్గా వస్తున్నట్టు. అదే వీళ్ళు మీరు రివర్స్లో తొక్కారనుకోండి క్లాత్ అనేది మన వైపుకి వచ్చేస్తుంది. ఇది చూడండి, ఇలా కుట్టారు కదా, కుట్టినప్పుడు ఆపాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దారం కానీ ఏమీ పెట్టకూడదండి, ఓన్లీ క్లాత్ పెట్టి మాత్రమే ఇలా తొక్కుతూ ప్రాక్టీస్ చేయండి. ఎప్పటి వరకు అయితే మీ క్లాత్ వెనక్కి వెళ్తుందో అప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మన వైపుకి క్లాత్ వచ్చేస్తుంది అంటే మీరు సరిగ్గా కుట్టలేదని అర్థం. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఆపాలి. ఇలా ఆపిన తర్వాత కూడా చూస్తున్నారా, ఇలా ముందు వైపుకే, ఇలా ఆపిన తర్వాత కూడా ఇలా ముందు వైపుకే స్టార్ట్ చేయాలి. ఆపిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు వెనక్కి వెళ్ళింది అనుకోండి దారం కంపల్సరిగా తెగిపోద్ది, లేదంటే సెటల్లోని చిక్కుపడిపోద్ది. అలా ఉండకూడదు అంటే కనుక ఈ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వీల్ని మీ వైపు మూవ్ చేసుకోండి, ఆపండి. దాని తర్వాత మళ్ళీ కుట్టండి, మళ్ళీ ఆపండి. ఆపిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు వీలు ముందుకే తిరగాలి కానీ వెనక్కి ఇలా వెళ్ళకూడదు అన్నమాట. చూసారు, అలా వెళ్ళకూడదు. వెళ్ళింది అంటే కనుక ఇంకా మీకు సరిగా స్టిచ్చింగ్ రాలేదు అని అర్థం. మీరు ఎన్నిసార్లు ఆపి స్టార్ట్ చేస్తున్నా సరే అస్సలు బ్యాక్ సైడ్కి అనేది మూవ్ అవ్వకూడదు అనమాట. ఒక్క కుట్టు కూడా మనకి బ్యాక్కి వెళ్ళకూడదు, అలా ఫ్రంట్కి వస్తూనే ఉండాలి. అలా వచ్చేంత వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మాత్రమే దారం అనేది ఎక్కించుకోవడానికి ఎక్కించి స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి. అప్పటి వరకు కూడా మీరు దారం ఎక్కించుకోవద్దు. ఒక్కొక్కరికి ఫస్ట్ టైమే వచ్చేస్తుంది, కొంతమందికి ఏమో ఒక గంటలో వస్తుంది, కొంతమందికి ఒక రోజులో వస్తుంది. 1-2 రోజుల్లో మాత్రం ఈ మిషన్ తొక్కడం అన్నది వచ్చేస్తుంది. దాని తర్వాత ఇలాగ మిషన్తో పాటు ఇలా బాబిన్ వస్తుంది, బాబిన్ కేస్ వస్తుంది. ఇప్పుడు ఈ బాబిన్లోకి మీరు దారం ఎక్కించుకోవాలి. బాబిన్లోకి దారం ఎక్కించుకోవాలి అంటే కనుక ఇలా దారపురీలు తీసుకొని ఇది రెండో స్టెప్ అనమాట. ఫస్ట్ ప్రాక్టీస్ అయిన తర్వాతే ఈ రెండో స్టెప్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ దారం తీసుకున్న తర్వాత ఈ అంచుని, ఈ దారపు చివరిని ఇలా పెట్టి ఈ చూపుడు వేలుతోని ఇలాగా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఈ బాబిన్ అంచుకి ఇలా పట్టుకుని ఇలాగా ఫస్ట్ ఈ చూసారు ఈ బాబిన్ని 2 వేలతో ఇలా పట్టుకుని ఈ రకంగా చుట్టండి. ఇలా కనీసం ఒక 5-6 సార్లైనా చుట్టారు అంటే విడిపోకుండా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇది దారం ఎక్కించుకునే సెట్ అనమాట. ఈ రాడ్లా ఉందిగా దాంట్లో ఇలా పెట్టి ఇది ఇలా నొక్కితే బాబిన్ అనేది గట్టిగా దీంతో ప్రెష్ అయ్యి మీరు ఇలా తొక్కుతున్నప్పుడు ఆటోమేటిక్గా దారం అనేది దానికి ఎక్కుతుంది. నాదైతే లూజ్ అయిపోయిందండి, ఇలా పట్టుకోవాల్సి వస్తుంది. నేనైతే అది యూస్ చేయను.
ఒకవేళ అది మీది పనిచేస్తుంది అంటే కనుక దారాన్ని ఇలా పట్టుకుని మిషన్ నార్మల్గా తొక్కుతూ ఉంటే దారం అనేది లోడ్ అయిపోద్ది. లేదు అంటే ఇలా ఊస కానీ స్క్రూ డ్రైవర్ కానీ పట్టుకొని ఇలాగా ఇది చూసారా, దారం అనేది ఇలా వచ్చి ఇలా వచ్చింది అంటే పై వైపు నుంచి ఇలా వస్తుంది. వచ్చినప్పుడు ఇలా పట్టుకొని ముందే మీరు మిషన్ తొక్కుకుంటూ ఉండాలి. ఇలా మిషన్ ముందుకి ఇలా తొక్కుకుంటూ ఉండాలి. అప్పుడు కరెక్ట్గా దారాన్ని ఇలా పట్టుకొని బాబిన్ని చక్రం దగ్గర ఇలా టచ్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా దారం అనేది లోడింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది కరెక్ట్గా బాబిన్కి మధ్యలోకి వచ్చేటట్టుగా మీరు ఓన్లీ దారాన్ని పట్టుకొని సపోర్ట్ ఇచ్చి వదలడమే. లూజ్గా పట్టుకున్నారంటే కనుక మీకు కావాల్సినంత దారం ఎక్కేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ రకంగా దారం అనేది ఎక్కింది. కానీ బాబిన్కి పూర్తిగా నింపేయకూడదంటే అలా నింపినా సరే దారం చిక్కుపడుతుంది. దాని తర్వాత కుట్టు అనేది టైట్ అయిపోయి కుట్టు సరిగా పడదు. కొద్దిగా సరే గ్యాప్ ఉండాలి, మరీ ఎక్కువగా లోడ్ చేయవలసిన అవసరం లేదు. దాని తర్వాత దారం ఇలాగా కట్ చేసేయండి. కట్ చేసి బాబిన్ కేసులోకి ఇలాగా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకోవాలి. బాబిన్కి మధ్యలో హోల్ ఉంటుంది. బాబిన్ కేసుకి ఏమో మధ్యలోనేమో కొద్దిగా రాడ్ లాగా ఉంటుంది. అది చూసారు పైప్ లాగా. ఆ పైప్లోకి ఈ హోల్ అన్నది ఇలాగా వెళ్ళిపోవాలన్నమాట. మీరు పెట్టారు అంటే ఆటోమేటిక్గా అది సెట్ అయిపోద్ది. చూస్తున్నారు కదండి, ఈ రకంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ బాబిన్ కేస్ నుంచి ఇలా దారం తీసి కొద్దిగా దారాన్ని చేత్తో పట్టుకుని అప్పుడు పెట్టేయాలి. దాని తర్వాత ఇక్కడ పైన అంచు దగ్గర ఒక హోల్లా ఉంటుంది. ఆ హోల్లోకి ఇలా పెట్టుకుని దాని తర్వాత బాబిన్ కేస్కి కొద్దిగా పైన కొద్దిగా రేక్లా ఉంటుంది. ఇది చూసారు కదా, ఇలాగా కొద్దిగా స్టీల్గా ఉంటుంది. దాంట్లోకి ఇలా తీసి లాగాలన్నమాట. ఇలా లాగితే మనకి వచ్చేస్తుంది. బాబిన్ పెట్టినప్పుడు యాంగిల్ ఎప్పుడు కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ కింద వైపు ఒకటి పిన్నిలా ఉంటుంది, అది పైకి లేస్తుంది చూడండి. అది ఎప్పుడు కూడా మనకి మిషన్ వైపుకి, చూస్తున్నారా, ఇది చూపుడు వేలు ఇలాగ పట్టుకుని ఇలా మిషన్ వైపుకి ఇలా ఓపెన్ అయ్యేటట్టు పట్టుకోవాలి. పట్టుకుని ఇలా పట్టుకున్న తర్వాత మన ఈ మధ్య వేలుతోని ఇలాగ బాబిన్ కేస్ని రెండింటిని పట్టుకుంటే ఈ బాబిన్ కింద పడిపోకుండా ఉంటుంది. దాని తర్వాత సూది అనేది కిందకు ఉండకూడదు, పైకి ఉండాలి. అప్పుడు మనం బాబిన్ కేస్ని కిందకి సెట్ చేసుకోవాలి. మామూలుగా అయితే కనుక మిషన్ కింద నుంచి చేపెట్టి మనం సెట్ చేసేసుకోవచ్చు. లేదంటే కనుక చూసారా, ఈ ప్లేట్ ఇలా జరుగుతుంది, ఇక్కడి నుంచి కూడా మీరు ఇలాగా పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా కింద నుంచి ఇలాగా పెట్టేసుకోవచ్చు. కానీ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది నేను ఒకసారి మిషన్ ఎత్తి చూపిస్తాను. కానీ ప్రతిసారి మిషన్ ఎత్తవలసిన అవసరం లేదండి, కింద నుంచి పెట్టేసుకుంటారు ఈజీగా. ఇప్పుడు చూసారు కదా, ఈ హోల్లోకి ఈ పైపు వెళ్ళాలి. ఈ పిన్లోకి ఆ హోల్లోకి, ఈ పిన్ వచ్చేసి ఆ హోల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇలా ఓపెన్ చేశారు కదా, చూపుడు వేలు వైపు ఉంది కదా, ఇలాగ మనం సెంటర్కి ఇలా పెట్టుకోవాలి. పట్టుకుని అటు ఇటు తిప్పితే ఆ చూసారు కదా, ఈ హోల్లోకి ఈ పిన్ అనేది వెళ్ళిపోయింది. ఇలా ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోద్ది అనమాట. దాని తర్వాత పై దారము ఏ రకంగా ఎక్కించుకోవాలనేది చూపిస్తున్నాను. ఈ చిన్న మిషన్ అన్నది ప్రతి ఒక్కరి ఇంట్లోనే కూడా ఉండే మిషన్ అనమాట. ఎక్కువగా ఇదే యూజ్ చేస్తారు కాబట్టి నేను దీని మీదే చూపిస్తున్నాను. చూడండి, దారాన్ని ఇలా తీసి పైన అక్కడ ఒకటి హోల్లా ఉంది కదా, దాంట్లోంచి పెట్టి ఇక్కడి నుంచి ఇలాగా అటువైపు నుంచి మన వైపుకి ఇలాగా ఈ రెండు ప్లేట్లా ఉంటుంది, దాని మధ్యలోంచి ఇలా తీసి దాని తర్వాత ఇలా చక్రాన్ని కొద్దిగా ఇలా పైకంటే ఒకటి హోల్లా ఉండి ఒక పిన్ వస్తుంది. ఈ సైడ్ ఉన్నది చూడండి, ఈ దారం చివరిని ఇలా పట్టుకొని ఇది చూస్తున్నారా, ఈ పిన్ వచ్చింది కదా, ఈ పిన్కి మధ్యలోకి హోల్ ఉంటుంది, ఆ హోల్లోకి దారం ఎక్కించాలి. దాని తర్వాత దారాన్ని ఇలా పట్టుకొని ఇలా అంటే ఈ కింద పిన్ లోపలికి వెళ్ళిపోద్ది. దాని తర్వాత దారం కొనని ఇటువైపు నుంచి చూసారు కదా, ఎప్పుడు కూడా మనకి ఎడం చేతి వైపే పని ఎక్కుతా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలా వస్తుంది, ఇటువైపు నుంచి పెడితే ఇలా దారం వస్తుంది. హోల్ అనేది సెంటర్లో ఉంటుంది అనమాట, అంటే పక్కకి తిరిగి ఉంటుంది. ఈ పక్క నుంచి ఎడం చేతి వైపు నుంచి ఈ పక్క నుంచి ఇలా పెడితే కుడి చేతి వైపుకి దారం అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ దారాన్ని ఇలా తీసి చేత్తో ఇలా పట్టుకోండి. ఇలా చేత్తో పట్టుకున్న తర్వాత దాని తర్వాత ఈ చివరిని ఇలా పట్టుకుని చూసారా, ఇది వదలకుండా వీలుని ఇలా ముందుకు తిప్పారు అంటే కనుక సూది లోపలికి వెళ్తుంది. ఇలా లోపలికి వెళ్ళేటప్పటికి మళ్ళీ మీరు వీలు లైట్గా తిప్పుతూ ఉంటే సూదిలో ఉన్న దారం కిందనున్న బాబిన్ కేస్ దారానికి చిక్కుకుని చూసారా, దారం ఇలా పైకి వస్తుంది, కింద దారం పైకి వస్తుంది. ఇప్పుడు ఈ రెండు అంచుల్ని రెండు దారాలని పట్టుకొని ఇలా సమానంగా చూసారా, ఇలా పట్టుకుని ఇలా మధ్యలోంచి పాదంకి మధ్యలోని ఖాళీ ఉంది కదా, అలా పెట్టుకుని ఇలా పాదం ఎత్తి వెనక వైపుకి పెట్టేసుకోవాలి.
ఇలా వెనక వైపుకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కుట్టు అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడంటే మీకు ఫస్ట్ నేను చూపించినప్పుడు మిషన్ ఎలా తొక్కుకోవాలి, క్లాత్ వెనక్కే వెళ్తూ ఉండాలి అని చెప్పాను కదా! ఆ తర్వాత మాత్రమే మీరు ఇవన్నీ యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇంత పెద్ద క్లాత్ కాకుండా మీకు నేను చిన్న క్లాత్తోని చూపిస్తాను చూడండి. ఇలా చిన్న పీసే తీసుకోండి ఫస్టు. తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. చేసుకుని దాని తర్వాత ఇలా కుట్టడం స్టార్ట్ చేయండి. ఇలా కుట్టడం స్టార్ట్ చేసేటప్పటికి మీకు కుట్టు పడడం స్టార్ట్ అవుతుంది. కుట్టు పడిన తర్వాత కుట్టు సరిగా పడట్లేదు అంటే కనుక మీకు బాబిన్ కేస్ని సరిగా సెట్ చేయలేదని అర్థం. అది చూసుకోండి. ఇలా చివరికి వచ్చిన తర్వాత దారాన్ని కటింగ్ చేయొద్దు. మళ్ళీ ఇలా తిప్పి మళ్ళీ దాని పక్కన మళ్ళీ కుట్టు కుట్టడానికి ట్రై చేస్తూ ఉండండి. మీరు మాటికి దారం కట్ చేస్తూ ఉంటే మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు దారం తెగిపోద్ది, లేదంటే సూదిలోంచి దారం బయటికి వచ్చేస్తుంది. బిగినర్స్కి ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా చిన్న పీస్ తీసుకున్నారనుకోండి, వెడల్పు తక్కువ ఉండి అంటే మనం కుడుతున్న ఈ వెడల్పు అనేది తక్కువ ఉన్నదనుకోండి, వెంటనే మార్చుకోవడానికి ఉంటుందన్నమాట. ఈ రకంగా చూస్తున్నారా, ఇలా కుట్టుకోవాలన్నమాట. దారం కట్ చేయకుండా వెంటనే వెనక వైపుకి తిప్పుకుని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మీకు దారం చిక్కుపడదు, మాటికి దారం సూదిలోంచి బయటికి వచ్చేయదు. ఇంతవరకు మాత్రం ఈరోజు ప్రాక్టీస్ చేసి ఉంచుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి, ఈ కుట్లు కుడుతున్నప్పుడు మిషన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇది కూడా తెలుసుకోండి. ఈ మిషన్ది ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ చక్రాన్ని ఇలా తిప్పారంటే కనుక ఇలా పైకి మూవ్ అవుతుంది. అది ఇలా పైకి పెడతారు కదా, ఇలా పైకి పెట్టే కొలది కూడా మీకు కుట్టు అనేది దూరంగా పెద్ద కుట్టు వస్తుంది. ఇలాగా అంటే పైకి వెళ్ళే కొలది కుట్టు పెద్ద కుట్టు వస్తుంది, కిందకు వచ్చే కొలది చిన్న కుట్టు వస్తుంది. సగం వరకు ఎల్లో కలర్ మార్కింగ్ ఇచ్చారు, కిందేమో బ్లాక్ కలర్ మార్కింగ్ ఉంది. ఇప్పుడు బాగా కిందకి చేసేసారనుకోండి, కుట్టు పడుతుంది కానీ క్లాత్ అనేది ముందుకు వెళ్ళదు, వెనక్కి వస్తుంది. అంటే రివర్స్ కుట్టు పడుతుంది అనమాట. అది లాక్ చేసినప్పుడు కానీ పెద్ద యూజ్ ఉండదు. ఎక్కువగా అది లాక్ కూడా యూజ్ చేయవలసిన అవసరం ఉండదు. ఒకవేళ పిల్లలు ఎప్పుడైనా తిప్పేసి ఇలా కిందకి పెట్టేశారు అంటే కనుక కుట్టు అనేది మీకు రివర్స్లో వెళ్ళి క్లాత్ మీకు వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది గుర్తుంచుకోండి. ఇది ఇక్కడ వరకు మీరు ఎలా సెట్ చేసుకోవాలన్నది పైకి వెళ్ళే కొలది పెద్ద కుట్టు, కిందకు వచ్చే కొలది చిన్న కుట్టు, మనకి కుట్టు ఏ రకంగా ఉండాలన్నది మనం సెట్ చేసుకోవాలన్నమాట. సరేనండి, ఇంతవరకు అంటే ఫస్ట్ మిషన్ని పెడల్ ఎలా తొక్కుకోవాలన్నది చెప్పాను. అదే రకంగా దారం ఎలా ఎక్కించుకోవాలి, బాబిన్ కేస్ ఎలా సెట్ చేసుకోవాలని చెప్పాను, స్టిచ్చింగ్ చెప్పాను. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసి ఉంచుకోండి. నెక్స్ట్ క్లాస్లోని మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.